బ్రిటిష్ వారు ప్రాధాన్యతనిచ్చిన ఇరిగేషన్ రంగాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మోపిదేవ్ వార్క్ వద్దకు కేఈబీ ప్రధాన పంట కాలువ ద్వారా వచ్చిన పట్టిసీమ నీటిని పులిగడ్డ అక్విడక్ట్ ద్వారా దివిసీమకు బుద్ధప్రసాద్ విడుదల చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ విచ్చేసి పట్టిసీమ నీటికి ప్రత్యేక పూజలు చేసి దివిసీమకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టిసీమ నీటితో కృష్ణా డెల్టాకు సాగు త్రాగునీరు అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం పట్టుసీమను నిర్లక్ష్యం చేసిందని, జగన్ పట్టుసీమను వట్టిసీమ అన్నారని గుర్తు చేశారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఇరిగేషన్ రంగాన్ని నిర్లక్ష్యం చేయడంతో రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఖాళీగా ఉన్నాయన్నారు. వైసీపీ పాలకులు పులిగడ్డ అక్విడక్ట్ను, లాకుల గేట్లను పట్టించుకోలేదన్నారు. కనీసం మెయింటెనెన్స్ పనులు చేయని వైసీపీ నిర్లక్ష్యంతో ఎక్కడికక్కడ లాకులు సక్రమంగా పనిచేయట్లేదన్నారు. ఈ పరిస్థితిలో అధికారం చేపట్టిన సీఎం చంద్రబాబు పట్టసీమను పునరుద్ధరించి కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు అందించి డెల్టా రక్షకుడిగా నిలిచారన్నారు. కృష్ణా డెల్టాలో చిట్ట చివరి ప్రాంతమైన అవనిగడ్డ నియోజకవర్గానికి చేరిన పట్టసీమ నీటితో ముందుగా గ్రామాల్లో త్రాగునీటి చెరువులు నింపి అనంతరం వ్యవసాయానికి అందిస్తామన్నారు. ఈ నేపథ్యంలో తమపై గురుతర బాధ్యత పడిందన్నారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ నిర్లక్ష్యంగా వదిలేసిన డ్రైనేజీలు, పంట కాలువలు సక్రమంగా పనిచేసేలా యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టినట్లు తెలిపారు. కాలువ లాకుల అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేయించి వచ్చే ఏడాదికి పటిష్టమైన ఇరిగేషన్ వ్యవస్థ ద్వారా రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. ఏ ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతులకు కష్టం రాకుండా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా పనిచేస్తుందన్నారు. ప్రతి చేనుకు నీరు, ప్రతి చేతికి పని నినాదంతో పనిచేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత వైసీపీ పాలనలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు అండగా నిలిచారన్నారు. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రైతు ప్రయోజనాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ రైతులకు ఎలాంటి కష్టం రాకుండా చేయడమే ప్రధాన కర్తవ్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ముందుగా సర్ ఆర్థర్ కాటన్ ద్వారా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ డిఈ రాబెళ్ల రవికిరణ్, ఏఈ పులిగడ్డ వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాలరావు, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రావి రత్నగిరితో పాటు పెద్ద సంఖ్యలో కూటమి పార్టీల నాయకులు, ఇరిగేషన్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు ఈ రోజున ఈ దివిసీమకి చేరటం, ఈ మోపిదేవ్ వార్క్ దగ్గర నీటిని విడుదల చేయడం జరిగింది. గతంలో ముఖ్యమంత్రిగా కృష్ణా డెల్టా పరిస్థితులను కూడా సమగ్రంగా అధ్యయనం చేసి కృష్ణానదిలో నీటి లభ్యత తగ్గుతున్న పరిస్థితిలో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని మేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం చేయించి కృష్ణా డెల్టాకి గోదావరిని తీసుకొచ్చిన ఘనత శ్రీ నారా చంద్రబాబు గారు. అయితే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టిసీమని నిర్లక్ష్యం చేయటం, ఆయన ప్రతిపక్షం ఉన్నప్పుడు పట్టిసీమ వట్టిసీమ అని చెప్పారు. ఆ పట్టిసీమే ఈ రోజున కృష్ణా డెల్టాకి గతి అయిందన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఈ 5 సంవత్సరాలుగా పట్టిసీమ మోటార్లను వాడకపోవడంతో అవన్నీ కూడా తుప్పట్టిపోయిన పరిస్థితి, పనిచేయని పరిస్థితులు ఉన్నాయి. మళ్ళా చంద్రబాబు గారు అధికారం చేపట్టిన వెంటనే మళ్ళీ వాటిని అన్నింటినీ కూడా బాగు చేయించి ఇవాళ నీటిని విడుదల చేసి ఇవాళ కృష్ణా డెల్టాను కాపాడారు. కృష్ణా డెల్టాకి ఆయన ఒక రక్షకుడుగా ఇచ్చారనుకోండి, ఎటువంటి సందేహం. ఈ కృష్ణా డెల్టాలో చిట్ట చివరి ప్రాంతం అవనిగడ్డ నియోజకవర్గం. ఇక్కడే కృష్ణానది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. చుట్టూ నీరున్నప్పటికి కూడా వ్యవసాయానికి ఉపయోగపడే పరిస్థితులు లేవు, తాగటానికి ఉపయోగపడే పరిస్థితులు లేవు. ప్రత్యేకించి వాళ్ళ సాగునీటే కాకుండా వాళ్ళ తాగునీరు కూడా అత్యవసరమైంది. వాళ్ళ చెరువులన్నీ కూడా ఎండిపోయి ఉన్నాయి. అందుకు ముందుగా ఈ రోజున విడుదల చేసే నీటిని చెరువులు నింపి ముందు ప్రజల యొక్క దాహత్యని తీర్చాలని చెప్పని ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది. ఆ తదనంతరం వ్యవసాయానికి ఉపయోగించుకోవచ్చు. అనుకోకుండా ఈరోజు వర్షాలు కూడా పడతాం ఆనందదాయకమైన విషయం. ఇంతకాలం వర్షాలు లేవు. కృష్ణానదిలో ఏ ప్రాజెక్టులో కూడా ఈరోజు నీళ్ళు లేవు. పులిచెంతలో లేవు. పులిచెంతలో నీళ్ళు నిలవబెట్టిన పరిస్థితి వచ్చింది గత ప్రభుత్వం. దాంతోపాటు ఇరిగేషన్ రంగాన్ని ఇంతగా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఇంతవరకు ఎప్పుడు కొట్టుకోలేదు. బ్రిటిష్ కాలం నాటి నుంచి కూడా ఇరిగేషన్కి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. అలాగే చంద్రబాబు గారి టైంలో ఈ ఇరిగేషన్ రంగానికి ఎంత ఉత్తేజం కల్పించారో
ప్రత్యేకించి సాగునీటి సంఘాల ద్వారా రైతులు ఎక్కడ కూడా బాధపడకుండా వ్యవహారం చేయించారు, అందరికీ తెలిసిన విషయం. అయితే ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చిల్లి గవలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనకి లాకుల దగ్గర మనం నీటిని విడుదల చేస్తుంటే మన గుండెలు కొట్టుకుంటూ ఉన్నాయి, ఎక్కడ పడితే పడిపోతామని చెప్పి అంత శిథిలావస్థ చేసింది. ఇక్కడ 1936లో కట్టిన పులిగడ్డ యాక్ట్ ఎంత దుస్థితిలో ఉందో మనం చూసాం. ఎక్కడ కూడా బాగు చేసిన పరిస్థితి మాట్లాడుకోండి. అలాగే అవుట్ ఫాల్స్ రూయస్ 5 సంవత్సరాలు ఎక్కడ కూడా నిర్మాణం చేసిన పరిస్థితి లేదు. తత్ఫలితంగా ఏమైందంటే ఇవాళ రైతాంగం తీవ్రంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. కోడూరు నాగరంగ మండలం అయితే దాదాపు 5-6 వేల ఎకరాలు ఇవాళ బీడి పట్టిపోయిన పరిస్థితి వచ్చింది 5 సంవత్సరాలుగా. అయితే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ మా భుజస్కంధాల మీద చాలా గురుతరమైన బాధ్యత పడింది. ఇరిగేషన్ శాఖను మొదటి రోజున కనీసం గురపుటెక్క తుట్టుకాడ తీయించండి అంటే మా దగ్గర నిధులు లేవని చెప్పారు. డ్రైనేజీ ద్వారా ఇరిగేషన్ ద్వారా గురపుటెక్క తూటుకాడ తీయటానికి నిధులు మంజూరు చేశారు. కాంట్రాక్టులను కూడా నిర్ధారణ జరిగింది, పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఏ అతివృష్టి కాదు, ఏ కొద్దిపాటి వర్షం కురిసినా కూడా వాళ్ళ రైతాంగం నష్టపోతున్న పరిస్థితి వచ్చింది. గత 4-5 సంవత్సరాలుగా ఎంతమంది రైతులు నష్టపోయారో దాదాపు 445 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2 రైతులు ఆత్మహత్య ప్రయత్నం చేసి బయటపడ్డ పరిస్థితి వచ్చింది. కేవలం ఏంటంటే పొలాలన్నీ మునిగిపోవటం, దిక్కుతోచని స్థితిలో వాళ్ళు అరుగున ఆత్మహత్య ప్రయత్నం చేశారు. మళ్ళీ అలాంటి పరిస్థితులు రాకుండా చేయాలన్న ఉద్దేశంతోనే ఇవాళ ప్రభుత్వం ఈ గురపటెక్క తూటుగడ తీయించి మురుగునీటి పారుదల వ్యవస్థ కొంచెం సక్రమంగా నడిచేలాగా వాళ్ళు ప్రయత్నం చేసింది. అయితే ఒకటి మాత్రమే మనం చేసేది, పనులన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత రైతాంగం మీద ఉంది. వారి ప్రాంతాల్లో పనులు జరుగుతున్నప్పుడు అవి సక్రమంగా జరిగేలాగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా రైతాంగం మీద ఉంది. అంతేగాని తూతుమంత్రంగా కాంట్రాక్టర్లు చేసిపోతే మళ్ళీ నష్టపోయేది ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి నష్టపోయే పరిస్థితి వస్తాయి. అంచేత నేను రైతాంగాన్ని విజ్ఞప్తి చేసేదంటే, మీ ప్రాంతాల్లో పనులు జరుగుతున్నప్పుడు అవి ఎలా జరుగుతున్నాయో ఒక్కసారి మీరు కన్నీసి చూడండి. ఏదైనా పొరపాటు జరుగుతుంటే మా దృష్టి తీసుకుంటే వాటిని సాధించే ప్రయత్నం చేస్తాం. ఇకపోతే అవుట్ ఫాల్స్ ఇస్ కానివ్వండి, అలాగే ఇరిగేషన్లో చిన్న చిన్న లాకులు కూడా తలుపులు పోయిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇక్కడే పనిచేయట్లేదు. వీటన్నిటిని కూడా ఎస్టిమేట్లు తయారు చేయించి వచ్చే ఏడాది నాటికి అన్నీ కూడా అనుమతులు తీసుకొచ్చి వాటిని పూర్తి చేయించే బాధ్యత మేమందరం తప్పనిసరిగా తీసుకుంటాం. ఎందుకంటే చాలా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా వాటికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి నిధులు మంజూరు చేయించి వాటిని మళ్ళా పునర్నిర్మాణం చేయించే బాధ్యత కూడా తప్పనిసరిగా నెరవేర్చుతామని చెప్పి మాత్రం మనం చేస్తాం. ప్రధానమైన కర్తవ్యంగా మేము భావిస్తాం. అంటే ఈ ఏడాదికి మనం ఇవన్నీ కూడా వేసవకాలంలో చేయాల్సిన పనులు, కానీ నిధులు లేకపోతుందో వేసవకాలంలో చేసే పరిస్థితులు లేకుండా పోయింది. వచ్చే వేసవకాలం నాటికి ముందుగానే నిధులు మంజూరు చేయించి కాంట్రాక్టులు పిలిపించి అవి పూర్తి చేయించి వచ్చే ఏడాది నుంచి రైతుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఎకరాకి కూడా నీళ్ళు అందేలాగా ఖచ్చితంగా చూస్తాం. ఈ ఏడాది కూడా తాత్కాలికమైన ఏర్పాట్లు చేసి ఇవాళ రైతాంగాన్ని కాపాడాలని చెప్పిన ఆలోచనలోను, దాంతోపాటు ఇవాళ మీ అందరికీ కూడా తెలిసిన విషయం, కృష్ణానది నీళ్ళు లేవు. నిన్నటి వరకు వర్షాలు లేవు, నిన్న ఈరోజు వర్షాలు పడుతున్న పరిస్థితి వచ్చింది. దాంతో రైతులు అయోమయ స్థితిలో ఉన్నారు. అంచేత రైతులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు ఈ లోపల నేను అనుకోవటం వర్షాలు పడిన తర్వాత కృష్ణానదిలో కూడా నీటి లభ్యత పెరిగిద్దని చెప్పి భావిస్తున్నాం. అంచేత రైతులు అధైర్యపడాల్సిన అవసరం ఉండదని చెప్పి నేను భావిస్తున్నాను. ఏదైనా రైతాంగాన్ని ఆదుకుని రైతాంగానికి అండగా నిలవటానికి మాత్రం ఈ కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి చేనికి నీరు ఇవ్వాలని చెప్పి అన్నది వారు నినాదంగా చెప్పడం జరిగింది. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు. అంచేతే వాళ్ళ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రైతాంగ సమస్యల మీద వారు ప్రతిస్పందిస్తున్నారు. రైతుకి కష్టం రాకుండా చూడాలని చెప్పి అంటున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఆత్మహత్యలు చేస్తున్నారో ఈ రాష్ట్రంలో వాళ్ళందరికీ కూడా ఆయన సొంత డబ్బులతో వాళ్ళకి ఆర్థిక సాయం అందించడానికి కూడా ఈ సందర్భంలో కృషి చేస్తున్నారు. అంచేత మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదు. ఏ రైతు కూడా ఆత్మహత్య. ఈరోజు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ మండలి ప్రసాద్ గారు ఈరోజు సాగునీరు
తాగునీరు కూడా ఈరోజు వ్యవసాయ భూములకు చివరి భూమి అందాలని చెప్పి ఈరోజు వదలడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు రావు, ఆయన వానలు పడవని చెప్పి ఎద్దేవా చేసే ఈ వైసీపీ ప్రభుత్వం ఈరోజు సిగ్గు తెచ్చుకోవాలి. ఈరోజు చూస్తే మరి వర్షం స్టార్ట్ అయింది ఇక్కడ. మరి చంద్రబాబు నాయుడు గెలవంగానే మరి ఆయన పట్టిసీమ వరద ఇక్కడ వేస్ట్గా అవినీతి చేశారని చెప్పి ఆరోపణలు చేశారు ఈ వైసీపీ ప్రభుత్వం. ఆ నీళ్ళతోనే ఈరోజు వ్యవసాయానికి చివరి భూమికి నీళ్ళు అందించారు ఆ వైసీపీ వాళ్ళు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గెలవంగానే ఈ పట్టిసీమ ఏ అయితే మరి రిపేర్లు ఉన్నాయో అవన్నీ కూడా వాటిని బాగు చేయించి ప్రతి సాగునీరు కూడా ఎలాంటి దివిసీమ ప్రజలందరికీ కూడా మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా డాక్టర్ గౌరవనీయులు మండల బుద్ధప్రసాద్ గారి సారథ్యంలో ఈరోజు వ్యవసాయానికి ఎలాంటి లోటు లేకుండా చివరి భూమి వరకు నీళ్లు అందించి చక్కగా ఈరోజు దివిసీమగా వెలగాలని చెప్పి ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఎద్దేవా చేశారో ఈరోజు చూస్తే మరి ఆ నీళ్లు పట్టిసీమతోనే ఈరోజు 5 సంవత్సరాలు కూడా నీళ్లు అవ్వడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు రాగానే ఈరోజు వర్షాలతో కానీ ఈ నీరు కూడా అందించి ప్రభుత్వాన్ని సస్యశ్యామలంగా చేయాలన్నది ఆయన ధ్యేయం అని చెప్పి తెలుస్తూ ఈరోజు చాలా ఆనందంగా ఈ నీళ్లు బుద్ధప్రసాద్ గారు మరి వదలడం, మేమందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా ఆనందంగా అని చెప్పి తెలియజేస్తాం.